చేతులు మారిన వెంటనే రాజకీయ నాయకులంతా కండువాలు మార్చడం కామన్. ఇప్పుడు అదే ఏపీ పాలిటిక్స్ లోనూ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఆ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీని వీడేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. ఇప్పటికే మేయర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లు వైసీపీకి రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరారు. ఇంకొందరు చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో చేరాలంటే నేతలు తప్పకుండా తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కండిషన్ పెట్టారు. నేతల వ్యక్తిత్వం ఆధారంగా పార్టీలో చేర్చుకునేది ఉందో లేదో ఆలోచిస్తామన్నారు. దీంతో పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న నేతల్లో అలజడి మొదలైంది. ఎవరొచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. ఏది పార్టీకి పదవి కూడా చేస్తున్నారు సార్. కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ టు మెయింటైన్. సార్ కొంతమందిని తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు, కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి. అవి కూడా ఉంటాయి. ఓవరాల్గా పార్టీ బలోపేతానికి కానీ జెన్యూనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఎవరొచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. ఏది పార్టీకి పదవి కూడా చేస్తున్నారు సార్. కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ టు మెయింటైన్. సార్ కొంతమందిని తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వైసీపీ పోతల సునీత పార్టీ సభ్యత్వంతో పాటు తమ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జగన్ కు లేఖలో రాశారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అయితే సునీత టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా 7 వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ సహా పలువురు వైసీపీకి గుడ్ బై చెబుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు నేడు తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ చైర్మన్ కు సమర్పిస్తారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాల్లో మాత్రమే గెలిచిన వైసీపీకి ఉన్న నేతలు కూడా పార్టీని వీడుతూ ఉండటంతో అలజడి మొదలైంది. ఇప్పటికే పార్టీ దాదాపు ఖాళీ అవడంతో ఉన్న నేతలను కాపాడుకునేందుకు వైసీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, నేతలు మాత్రం తమ ట్రెడిషన్ ని వీడకుండా పార్టీ కండువాలు మార్చుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలనే టార్గెట్గా తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు వ్యూహరచన చేస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కేంద్రానికి సంబంధించి భాజపాకి, ఎన్డీఏ కూటమికి సంబంధించి రాజ్యసభలో మెజార్టీ కంటే స్థానాలు కొద్దిగా తక్కువ ఉన్న పరిస్థితి కనిపించింది. దీంట్లో భాగంగా దేశంలోనే అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగిన దాంట్లో 4వ ప్లేస్లో వైఎస్ఆర్సీపీ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే కేంద్రానికి సంబంధించి త్వరలో అనేకమైన కీలకమైన బిల్లులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో రాజ్యసభ సంఖ్య బలం కొంత అవసరమైన పరిస్థితి కనిపిస్తుంది. సో కూటమిలో బలం ఉండగా పక్క పార్టీని ఎందుకు తీసుకోవాలనేది ఆ పార్టీ నేతల ఆలోచనగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఎవరైతే అంటే ఇప్పటికే చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరతామని చెప్పి ప్రతిరోజు కూడా సమాచారం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ కూటమి నేతలు మాత్రం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. కానీ మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ ఏకైక జెండాగా ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగింది. కాబట్టి
బీసీలకి మొదట ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆ పార్టీ ఒక ఆలోచన చేస్తూ ఉంది. దానిలో భాగంగానే మొట్టమొదటిసారిగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఇద్దరు బీసీలని తెలుగుదేశం పార్టీ చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి మోపిదేవి వెంకటరమణ, రెండు బీదా మస్తానరావు. వీరిద్దరూ కూడా నిన్న సాయంకాలం ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పటికే రాజ్యసభ చైర్మన్ అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తూ ఉంది. మధ్యాహ్నం 11 గంటల నుంచి 12:30 లోపు కూడా వీరు రాజ్యసభ చైర్మన్ని కలిసి రాజ్యసభ సభ్యత్వానికి ఇరువురు కూడా రాజీనామా చేస్తారని చెప్పి సమాచారం అయితే అందుతుంది. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మోపిదేవి వెంకటరమణ అయితే పక్క, బీదా మస్తానరావుకు సంబంధించి మాత్రం క్లారిటీ లేదని తెలుస్తోంది. కానీ ఢిల్లీకి సంబంధించి మాత్రం ఈయన కూడా రాజ్యసభ చైర్మన్ అపాయింట్మెంట్ తీసుకున్నారని చెప్పి మరొక సమాచారం అయితే అందుతుంది. ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. దీంట్లో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, పలవని నత్తాని, బీదా మస్తానరావు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు ఉన్నారు. వీరంతా కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్కి అండగా ఉన్న పరిస్థితి కనిపించింది. వీరిలో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా కూటమిలో చేరేందుకు దాదాపుగా మాటలు అంటే చర్చలు జరిగినట్లు కూడా ప్రాథమికంగా కూడా తెలుస్తూ ఉంది. వీరిలో 4 తెలుగుదేశం పార్టీ వైపు, 3 బీజేపీ వైపు, 1 జనసేన వైపు వెళ్తారని చెప్పి కూడా ప్రస్తుతం అయితే ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి అవునా కాదా అనేది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఖండించే సాహసం కూడా చేయట్లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మాత్రం ఇద్దరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో రాజీనామా చేస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. రానున్న వారం 10 రోజుల్లో జగన్ విదేశీ పర్యటనకు వెళ్ళి వచ్చేలోపే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజ్యసభని దాదాపుగా సభ్యులందరినీ కూడా కూటమి వైపు తిప్పుకునేందుకు కూడా ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రేణుశ్రీ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శివ.